ఖమ్మం జిల్లా రాజకీయాల్లో పొలిటికల్ పంచ్ డైలాగ్స్ పేలుతున్నాయి. ఎవరు అవినీతి పరుడో ప్రమాణం చేద్దాం రా అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు బీఆర్ఎస్ నేత తాతా మధు. తన అమ్మా నాన్న ఫోటో మీద ప్రమాణం చేయడానికి తాను సిద్ధమన్నారు. నీవు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన కార్యక్రమాలన్నీ ఈనాటి ప్రజాప్రభుత్వము, పేదోడి ప్రభుత్వము, ఇందిరమ్మ ప్రభుత్వం చేస్తుందని నువ్వు నిందలేవైతే మోపాలని తాపత్రయపడుతున్నావో అది నీకు సంబంధించిన మీడియా తప్ప, నీకు సంబంధించిన వ్యవస్థ తప్ప అది నమ్మే పరిస్థితి ఎవరు లేరు. పగటి కలలకంటూ కాలయాపన చేసుకుంటూ అబద్ధాలు రావు కానీ, డ్రామాలు రావు గారు కానీ, వారి వ్యవస్థ కానీ కాలయాపన చేసుకోవటం తప్ప, పాదయాత్ర చేసి పొర్లు దండాలు పెట్టినా ప్రజలు క్షమించరని తెలిసి కూడా వారు ఏ రకంగా మాట్లాడుతున్నారో చూస్తున్నారు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ఈ సభ తర్వాత అప్పుడు కాదు అప్పుడు చెప్పిన ఎన్నికల ముందు మళ్ళీ చెప్తున్నా, నీ దుకాణమే ఓపెన్ కాదు ఇక్కడ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత తాతా మధు. పొంగులేటికి బీఆర్ఎస్ ను ఓడించేంత సీన్ లేదన్నారు. ఆయన పోటు మనగాడు చెప్తున్నాడు, 2023లో ఎవరిని అసెంబ్లీ గేట్ దాటనివ్వలేను, 2028 కూడా నేను తాకనివ్వనని చెప్తున్నాడు. 2023లో నువ్వు గెలిపించిందే, కాంగ్రెస్ గెలిచింది ఎన్ని జిల్లాలో? 9 సీట్లు. 2018లో ఎన్ని గెలిచింది? 9 సీట్లు. అంటే మీరిద్దరు ఈ పార్టీలో ఉన్నప్పుడు కూడా 9 సీట్లే గెలిచింది. మీరిద్దరు కాంగ్రెస్లో పోయినాక కూడా కాంగ్రెస్ 9 గెలిచింది. అంటే మీ గొప్పతనం ఏందని నేను అడుగుతా ఉన్నాను. ఒకే పార్టీలో ఉన్నవారిని మాత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓడించగలరన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఈ రోజు నీతో పాటు కేబినెట్ లో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని 2018లో పాలేరులో ఓడించిన పాపంలో నీ యొక్క పాత్ర ఉందా లేదా అని నేను అడుగుతా ఉన్నా. నీకు దమ్ముంటే చెప్పు. నువ్వు తుమ్మల నాగేశ్వరరావు ఒకే వేదిక మీద చర్చ పెడదాం. నువ్వు ఎక్కడెక్కడ ఏ ఊరికి వెళ్ళావు, ఎవరెవరికి డబ్బులు ఇచ్చావు? తుమ్మల నాగేశ్వరరావు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. ఆ రోజు నువ్వు వెన్నుపోటు పొడిచి ఓడించినవా లేదా? ఓపెన్ గా చెప్పు. పొంగులేటి ఆయన అనుచరులు ఆరోపిస్తున్నట్టు తాను అవినీతి చేయలేదన్నారు. అమ్మా నాన్న ఫోటోపై ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమన్నారు. పొంగులేటి అవినీతి చేయలేదని ఆయన పేరెంట్స్ ఫోటో మీద ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఛాలెంజ్ విసురుతున్నమ్మా మీడియా ద్వారా. మీ నాన్నగారు మీ అమ్మగారి ఫోటో తీసుకొని రా, నేను మా నాన్నగారి ఫోటో తీసుకొని వస్తా. రాజకీయాల్లో చేరిన దగ్గర నుంచి నేను ఏ అవినీతి చేయలేదని నేను మా అమ్మ మా నాన్న ఫోటోల మీద ప్రమాణం చేస్తా. నువ్వు మీ అమ్మ నాన్న ఫోటోల మీద నువ్వు ప్రమాణం చేసేటువంటి దమ్ము ఉందా నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఖమ్మంపై ఫోకస్ చేశాయి. రెండు పార్టీల ముఖ్య నేతలు ఖమ్మంలో వరుస పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అవినీతి ఆరోపణలు, సవాళ్లు చేసుకుంటున్నారు.